నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। తిరుపతి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రోటోకాల్ను విస్మరించారని చిందులేసిన ఎంపీ అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఎయిర్పోర్ట్లో పరాభవం। కాంగ్రెస్ పార్టీ పాపం పండింది, మధ్యంతర ఎన్నికలు తథ్యం। చంద్రబాబును అడ్డుకున్న టీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేయాలి। జన చైతన్య యాత్రల ముగింపు సమావేశంలో దేశం నేతలు। మానవీయ విలువలతో కూడిన విద్యా బోధనపై దృష్టి సారించాలి। పద్మశ్రీ అవార్డు గ్రహీత అనితారెడ్డి। ప్రేక్షకులు మెచ్చే చిత్రాల్లో నటిస్తా సినీ నటుడు నాగార్జున్। వార్తల్లోని వివరాలు। 2 రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం తిరుపతికి విచ్చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీకి ఘన స్వాగతం లభించింది। తిరుపతిలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి విచ్చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికి పుష్పగుచ్చాలను అందజేశారు। విమానాశ్రయం నుండి బయలుదేరిన కేంద్ర మంత్రి నేరుగా శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల చారిత్రక స్వాగత తోరణాన్ని ప్రారంభింపచేసి పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు। అనంతరం ఆ కళాశాల ప్రాంగణంలోని ఆడిటోరియంలో వైద్యులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు। ఆ తర్వాత స్వయం సహాయక సంఘాల మహిళా బృందాలకు రుణాలను పంపిణీ చేశారు। అనంతరం శ్రీవారి దర్శనార్థం కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ తిరుమల బయలుదేరారు। ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి రఘువీరారెడ్డి, ఎమ్మెల్యేలు చిరంజీవి, కుతూహలమ్మ, షాజహాన్, రవి, ఎమ్మెల్సీలు రెడ్డెపరెడ్డి, చెంగల్రాయలు, ఎంపీలు చింతామోహన్, కనుమూరి బాపిరాజు, మాజీ మంత్రి నగరి చెంగారెడ్డి, ఐజీ గోవింద్ సింగ్, డీఐజీ చారుసిన్హా, ఎస్పీ ప్రభాకర్ రావు, కలెక్టర్ ఆరోగ్యరాజ్, ఆర్డీఓ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। తనను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు శివప్రసాద్ హెచ్చరించారు। శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పవిత్రమైన వైద్య విద్యా సంస్థలు కాంగ్రెస్ పార్టీ జెండాలను, ఫ్లెక్స్ బోర్డులను ఏర్పాటు చేయడం అసభ్యకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు। ప్రజల ఆస్తులను పార్టీ ఆస్తులుగా భావించడం బాధాకరం అన్నారు। ప్రశాంతమైన ఎస్వీ వైద్య కళాశాల వాతావరణాన్ని రణగుణ ధ్వనులతో యుద్ధపేర్ని తలపించారని ధ్వజమెత్తారు। ఎస్వీ వైద్య కళాశాల ఆర్చ్ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించి శిలాఫలకంలో పేరును వేయకపోవడం బాధాకరం అన్నారు। అధికారులు ప్రోటోకాల్ను పాటించకుండా తనను నిర్లక్ష్యం చేస్తున్నారని చిందులు వేశారు। వైద్యులు నివాసం ఉండాల్సిన ప్రాంతంలో తిరుపతి ఎంపీ నివాసాన్ని ఏర్పాటు చేసుకోవటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు। ప్రజాప్రతినిధులు తప్పు చేయవచ్చు, ప్రజలు తప్పు చేయకూడదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు। తనను నిర్లక్ష్యం చేస్తున్న వారిపై స్పీకర్కు ఫిర్యాదు చేయడం జరిగిందని పేర్కొన్నారు। మెడికల్ కాలేజ్ ఎంట్రన్స్ దగ్గర నుంచి టోటల్ కాంపౌండ్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా తయారు చేసి పెట్టారు। కాంగ్రెస్ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు ఎంత అసభ్యంగా ఉన్నాయంటే అది ఒక పవిత్రమైనటువంటి మెడికల్ కాలేజీలో ఇలాంటి ఫ్లెక్సీలు, జెండాలు కట్టొచ్చునా? ఇది ధర్మమేనా? భక్తులు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే అనుకున్న పనులు నిర్విఘ్నంగా జరుగుతాయని నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు కౌశిక్ తెలిపారు। శుక్రవారం నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ వాకలి ద్వాదశి ప్రవేశాన్ని భక్తులకు కల్పించారు। అన్ని ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకు వైకుంఠ ద్వార ప్రవేశం కల్పిస్తారు। అయితే నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ద్వాదశి రోజున భక్తులకు ఈ అవకాశం దక్కుతుంది। దీంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది। ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కౌశిక్, టీటీడీ డిప్యూటీ కార్యనిర్వహణాధికారి గోపాలకృష్ణయ్యలు మాట్లాడుతూ నారాయణవనంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామిని ద్వాదశి రోజున పెళ్లికాని యువత దర్శించుకుంటే వారికి వెంటనే వివాహం జరుగుతుందని పేర్కొన్నారు। అన్ని ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం ఏర్పాటు చేస్తే నారాయణవనంలో ద్వాదశి రోజున ప్రత్యేకంగా వైకుంఠ వాకిలిని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు। ఈ కార్యక్రమంలో టీటీడీ ఏవీఎస్ఓ మల్లికార్జున్, ఆలయ సూపరింటెండెంట్ పీతాంబరరాజు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు। ప్రజారోగ్యం కోసం కేటాయించిన ఎన్ఆర్హెచ్ఎం నిధులు సరైన రీతిలో ఖర్చు చేయాలని అడిషనల్ జాయింట్ కలెక్టర్ ఒంగోలు శేషయ్య అధికారులను ఆదేశించారు।
శుక్రవారం చిత్తూరులోని జేసీ కార్యాలయంలో అడిషనల్ జేసీ శేషయ్య జిల్లాలోని 20 క్లస్టర్లకు చెందిన సీనియర్ హెల్త్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు ప్రభుత్వం విడుదల చేసిన ఎన్ఆర్హెచ్ఎం నిధులు కోట్లాదిగా బ్యాక్లాగ్ ఉందని తెలిపారు. ప్రతి మండలంలో అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి నిధులు ఖర్చు చేయాలని ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనతో ప్రజలు విసిగిపోతున్నారని, త్వరలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని శాసనసభ టీడీపీ ఉపనాయకులు గాలి ముద్దుకృష్ణంనాయుడు జోసి చెప్పారు. తిరుపతి నగరంలో జన చైతన్య యాత్రల ముగింపు సమావేశం నగర కన్వీనర్ ఆర్సీ మునికృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి నగరి శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలు గాలి ముద్దుకృష్ణంనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ ఉప నాయకులు గాలి ముద్దుకృష్ణంనాయుడు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసమర్థ పాలన అందిస్తున్నాయన్నారు. దీంతో ప్రజలు విసిగిపోయారని, త్వరలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున తెలుగుదేశం పార్టీ సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. వరంగల్ సంఘటనపై కేసీఆర్, కోదండరాంలపై దుమ్మెత్తిపోశారు. తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవిపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రశేఖరరావు గారు మొత్తం కాంగ్రెస్తో ఆలోచించబడి టీడీపీని టార్గెట్ చేసుకుని టీడీపీని ఎలిమినేట్ చేయాలని చెప్పిన ఉద్దేశంతో సోనియా గాంధీకి అమ్ముడుపోయి, కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయి ఆయన ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడు. ప్రధానమంత్రి స్పష్టంగా చెప్పాడు, మేము తెలంగాణ ఇవ్వం, ఇస్తే పెనుముందించి పొయ్యిలో పడినట్టే అని చెప్పి ప్రధానమంత్రి చెప్పినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయకుండా, కాంగ్రెస్ పార్టీని నిలదీయకుండా తెచ్చేది మేమే ఇచ్చేది మేమే అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంటే ఇప్పుడు చేతులు ఎత్తేస్తే కాంగ్రెస్ పార్టీ గురించి ఏం మాట్లాడకుండా పార్లమెంట్లో పోయి ఈ యొక్క తెలంగాణ వాదన గురించి కానీ రైతుల యొక్క సమస్యల గురించి కానీ ఏమాత్రం పట్టించుకోకుండా టీఆర్ఎస్ వాళ్ళు టీడీపీని టార్గెట్ చేసుకోవడం దురదృష్టకరం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను విస్మరిస్తున్నాయని ఆరోపించారు. ప్రజలు త్రాగునీటి సమస్యతో సతమతమవుతున్నారని విమర్శించారు. చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, ప్రజలకు అసమర్థ పాలన అందిస్తున్నారని విమర్శించారు. తిరుపతి ఎంపీ డాక్టర్ చింతామోహన్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఎస్వీ మెడికల్ కళాశాలలో చింతామోహన్ కు వసతి సముదాయాన్ని కేటాయించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇక్కడ కొన్ని విషయాలు, ఇది తిరుపతి కాబట్టి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. నేను ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రతిసారి గెలుస్తుంటాడు ఎంపీగా. అది ఎలా గెలుస్తాడో మీకు నాకు ఎవరికి అర్థం కాని సమస్య అది. ఈరోజు ఇక్కడ మేము వస్తే ప్రతి ఒక్క మహిళ లేచి నీళ్లు కావాలంటా ఉంది. చిత్తూరు పార్లమెంటు చూడండి, ఎక్కడ నీళ్లు అడిగినా మొత్తం ఎంపీ ల్యాడ్స్ డబ్బులంతా కూడా నీళ్ల కోసం ఎన్నో బోర్లు వేయించి ఎన్నో స్కీములు వేయించడం జరిగింది. మరి ఎందుకు ఎక్కడ మీటింగ్కి వచ్చినా తిరుపతిలో మహిళలంతా వచ్చి నీళ్లు లేవు అని ఏడుస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కమిషనర్ వస్తాడు, మీ మున్సిపాలిటీ అంతా డబ్బులు తినేసి 3వ ఫ్లోర్ 4వ ఫ్లోర్లో ఎంపీ చెప్పినాడు రచ్చబండ్లో ఇళ్ళు కొట్టమన్నాడంటే ఇళ్ళు కొట్టించే కార్యక్రమాన్ని పెట్టుకుంటే మీరంతా ఏ విధంగా అతన్ని గెలిపిస్తున్నారని తిరుపతి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తాను. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకోవటం దారుణం అన్నారు. రాజ్యాంగాన్ని అమలు చేయటంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకున్న టీఆర్ఎస్ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ ఉల్లంఘన ఈ రోజున రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఏ వ్యక్తికైనా భారతదేశంలో స్వేచ్ఛగా పర్యటించే హక్కు రాజ్యాంగం కల్పించింది. ఈ రోజున అడుగుతున్నాం తెలంగాణ ప్రాంత నాయకులందరినీ, చంద్రబాబు గారు తెలంగాణలో పర్యటించడానికి వీల్లేదనే హక్కు మీకెవరిచ్చారని మేము అడుగుతున్నాం. భారతదేశ పౌరుడిగా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా, ఏ పట్టణంలోనైనా, ఏ గ్రామంలోనైనా తిరిగే హక్కు ఆయనకున్నది. ఆ హక్కును కాలరాచడానికి మీకెవరు హక్కు ఇచ్చారని చెప్పి కూడా ఈ రోజున తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆ టీఆర్ఎస్ నాయకుల్ని, ఆ చంద్రశేఖరరావుని, ఈ కోదండరావుని మేము అడుగుతున్నాం. కిరణ్ కుమార్ రెడ్డి గారి అసమర్థత మరొకసారి రుజువైంది. దీన్ని మేము భారతదేశ పౌరుడిగా మేము ఖండిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నరసింహ యాదవ్, సురా సుధాకర్ రెడ్డి, శ్రీధర్ వర్మ, పుష్పావతి, మస్తాన్ నాయుడు, బీజీ కృష్ణ యాదవ్, ఆనంద్ బాబు యాదవ్, గోవింద కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో వైకుంఠ ఏకాదశి వేడుకల్లో భాగంగా వరదరాజస్వామి గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
పెద్ద సంఖ్యలో భక్తులు వాహన సేవలో పాల్గొని కర్పూర హారతులతో నీరాజనం పలికారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ముక్కంటి సన్నిధిలో అనుబంధ ఆలయంగా ఉన్న శ్రీ వరదరాజస్వామి ఆలయంలో ఏకాదశి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా గురువారం రాత్రి స్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించి తిరువీధుల్లో విహరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వాహన సేవలో పాల్గొని కర్పూర హారతులతో స్వామివారికి నీరాజనం పలికారు. పూతలపట్టు ఎమ్మెల్యే రవికి మరోసారి పరాభవం ఎదురైంది. తిరుపతి పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎంకు స్వాగతం పలికేందుకు వెళ్లిన రవిని విమానాశ్రయ సిబ్బంది అడ్డుకోవడంతో రవి ఆవేదన చెందారు. ఒక్కరోజు పర్యటన నిమిత్తం శుక్రవారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న సీఎంకు కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికేందుకు వెళ్లారు. అయితే విమానాశ్రయంలోనికి ఎమ్మెల్యే రవిని మాత్రం అనుమతించకుండా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో రవి అనుచరులు సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. ఎంతసేపటికి సిబ్బంది వినిపించుకోకపోవడంతో రవి సీఎంను కలవకుండానే వెనుతిరిగారు. మీడియా ముందు తన వేదనను వెలిబుచ్చారు. గతంలో కూడా తనను ఇలానే అవమానపరిచారని, తాను ఎమ్మెల్యేనా లేక తీవ్రవాద అని ప్రశ్నించారు. జగన్ వర్గీయులుగా పేరు తెచ్చుకుని అవిశ్వాస పరీక్ష సందర్భంగా తిరిగి స్వంత గూటికి చేరుకున్న రవికి ఇలాంటి పరాభవం జరగడంతో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంవత్సరం సెక్యూరిటీ ఎన్నిసార్లు నన్ను చూసింటారు. ఇక్కడ చూసినా కానీ నన్ను పంపడం లేదు. ఒకటి లిస్టులో పేరు లేదు. లిస్టులో ఎందుకు పేరు ఉండదు? ఒకసారి అయితే పర్వాలేదు, ఇప్పుడు ఒక 10 సార్లు అయి ఉంటుంది. లిస్టులో పేరే ఉండదు. అక్కడ బయటనే నిలిపేస్తూ ఉంటారు. దీస్ పీపుల్ సీన్ మీ సో మెనీ టైమ్స్ ఇన్ ద ఎయిర్పోర్ట్. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. సో మెనీ టైమ్స్ హ్యాపెన్ లైక్ దిస్. ఐఎమ్ నాట్ ఇంటర్నేషనల్ ఫండ్. ఉపాధ్యాయులు మానవీయ విలువలతో కూడిన విద్యాబోధన చేయాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత అనితారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో పాఠశాలల్లో మానవీయ విలువలతో కూడిన విద్యాబోధన ఆవశ్యకత అనే అంశంపై జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత అనితారెడ్డి పాల్గొన్నారు. ఈ సదస్సులో అనితారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు మానవీయ విలువలతో కూడిన విద్యాబోధన అందించాలని కోరారు. విద్యార్థులు వక్తృత్వ వికాసం పెంపొందించుకునే దిశగా బోధన ఉండాలని సూచించారు. తాను మురికివాడల్లో చిన్నారులను చేరదీసి వారిలో మానవీయ విలువలు పెంపొందేలా కృషి చేసిన విధానాలను, అనుభవాలను వివరించారు. రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్థులకు మానవీయ విలువలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. అది విద్యతోనే సాధ్యమవుతుందని, అటువంటి విద్యా బోధనను పిల్లలకు అందించడానికి రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్టు ద్వారా కృషి చేస్తామని అన్నారు. మానవీయ విలువలతో పాటు పిల్లల్లో వక్తృత్వ వికాసం కూడా పెంపొందించాలని అన్నారు. ఈ సదస్సులో ద్రవిడ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ వరదరాజుల నాయుడు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. పారిశ్రామిక అభివృద్ధి జరిగిన రోజునే దేశాభివృద్ధి జరుగుతుందని భారతదేశ పరిశ్రమల సముదాయం రాష్ట్ర అధ్యక్షులు జయదేవ్ గల్లా తెలిపారు. శుక్రవారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో జయదేవ్ గల్లా మాట్లాడుతూ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. రాజీవ్ యువకిరణాలు వంటి ప్రభుత్వ కార్యక్రమాలకు భారతదేశ పరిశ్రమల కూటమి ఆంధ్రప్రదేశ్ విభాగం బయట నుండి సహాయ సహకారాలు అందిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 500 మందికి పైగా సిఐఐలో సభ్యులుగా ఉన్నారని పేర్కొన్నారు. పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందితేనే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. సిఐఐ రీజనల్ కార్యాలయాలు తిరుపతి, విజయవాడ, వైజాగ్ నగరాల్లో ఉన్నాయని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సిఐఐ వైస్ చైర్మన్ సుచిత్ర ఎల్లా, కన్నన్ పాల్గొన్నారు. సిఐఐ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ మీటింగ్ కోసం అందరూ తిరుపతికి వచ్చారు. ఈ పార్ట్నర్షిప్ సమిట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ ది కంట్రీ. చాలా మంది అది మనకు వస్తే ఏమొస్తుందని అడుగుతున్నారు, కానీ ఆల్రెడీ వీ హ్యావ్ more than 3 lakh crore investments as a potential that are coming out of this summit. Dantlo 1,40,000 crores have already been committed. And from that 1,40,000 crores, we expect almost 2 lakh jobs are going to be created as a result of that. The things that are initiated in this conference, what's going to come out of it, but it's going to be a great benefit. అధిష్టానం అవకాశం కల్పిస్తే జిల్లాలో ఎక్కడ నుండైనా ఎన్నికల బరిలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర మంత్రి గల్లా అరుణకుమారి తనయుడు అమర్రాజా కంపెనీ ఎంపీ జయదేవ్ గల్లా పేర్కొన్నారు. శుక్రవారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం జయదేవ్ గల్లా మీడియాతో మాట్లాడుతూ చిన్నతనం నుండి తనకు రాజకీయాలపై అవగాహన ఉందని, రాజకీయాల్లోకి రావాలనే కోరిక ఉందని అన్నారు. తమ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా పనిచేస్తామన్నారు. పార్టీ అధిష్టానం తనకు అవకాశం కల్పిస్తే జిల్లాలో ఎక్కడ నుండైనా ఎన్నికల బరిలోకి దిగుతానని పేర్కొన్నారు. తన తాత రామచంద్ర నాయుడు, తల్లి అరుణకుమార్లను స్ఫూర్తిగా తీసుకుని రాజకీయ రంగంలో రాణిస్తానన్నారు.
తిరుపతిలో పోటీ చేస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ తిరుపతిలో ఉప ఎన్నికలు రావాలి కదా, ఉప ఎన్నికలు వస్తే అధిష్టానం అవకాశం కల్పిస్తే చూద్దాం అన్నారు. సినీ నటుడు కృష్ణ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారని పేర్కొన్నారు. త్వరలో అంటే ఎలక్షన్ త్వరలో రావాలి కదా, ముందు వస్తే అప్పుడు చూడాలి. I'm definitely one of the interested people. Right from beginning I've been saying I'm interested. That's not a new thing. From the time I'm a child I'm interested in entering politics. That continues even today. And it's only increasing day by day. When I see the things that need to be done in the country, I feel that there's a role for me to play also with my experience and with my knowledge. మీ ఫోర్ ఫాదర్స్ నుంచి కాంగ్రెస్లో ఉన్నారు, మీ ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ. బట్ మీరు కొత్త పార్టీ వైపు మొగ్గు చూసే అవకాశాలు ఉన్నాయని ఒక రూమర్, దట్ ఈస్ ఎ రూమర్. Unfounded rumor. Yes. తిరుపతి నుంచి పోటీ చేస్తారు, ఉప ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతున్నారు సార్. That is pure speculation. అసలు ఎలక్షన్స్ జరుగుతాయో లేక జరగకపోవో చెప్పలేము. So when we're not able to tell for sure whether elections are going to happen, I don't think I should be talking about anything about that. ఒకవేళ ఉప ఎన్నికల నుంచి పోటీ చేసే అవకాశం ఉందా? ఇంకా అవకాశం వస్తే there's a possibility for me, since I have not made entry. Any place is a possibility today. I'm not ruling anything out. పూత దశలో సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా మామిడిలో అధిక దిగుబడి పొందవచ్చని ఉద్యానవన శాఖ ఏడీ రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం చిత్తూరులోని ఉద్యానవన శాఖ కార్యాలయంలో మామిడి పంట సాగుపై రైతులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఏడీ రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల మామిడిలో పూత ఆలస్యమవుతుందన్నారు. జిల్లాలో సుమారు 1,00,000 ఎకరాల్లో మామిడి సాగవుతోందని తెలిపారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడి పొందవచ్చని అన్నారు. కోత అనంతరం కొమ్మలు కత్తిరించడం, సేంద్రియ ఎరువులు వేయటం తదితర వాటిని చేపట్టడం చేయాలన్నారు. ఈ సందర్భంగా 200 మంది మామిడి రైతులకు పరికరాలు సరఫరా చేశారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ రైతు జయచంద్ర చౌదరి, కోఆర్డినేటర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం ఎక్కువ ఉన్నప్పుడు మనకు ఈ పూత అందు సరిగా రాదు. ఎందుకంటే చలి వాతావరణం రాత్రిపూట ఎక్కువ ఉన్నా కూడా ఈ పూత డిలే అవుతుంది. సో ఈ సంవత్సరం చలి ఎక్కువగా ఉండేదానివల్ల కొంత డిలే అయింది. ఇప్పుడిప్పుడే కొద్ది ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి కాబట్టి సో పూతలు ఇప్పుడు మొదలవుతాయి. కాబట్టి అంతా మంచిగానే జరుగుతుంది. ఎకరాకు సుమారు ఒక 5 టన్నుల వరకు ఆవరేజ్న మన ఈ చిత్తూరు రైతు సోదరులు పొందుతున్నారు. సో అలాగే ఈసారి ఉండొచ్చని మేము భావిస్తున్నాం. తిరుమల వీధులలో భక్తజనం పోటెత్తింది. గోవింద నామస్మరణలతో కలియుగ వైకుంఠం దద్దరిల్లుతోంది. నూతన సంవత్సరాది వైకుంఠ ఏకాదశి, ద్వాదశిలు వరుసగా రావడంతో గత వారం రోజులుగా తిరుమల గిరులలో భక్తజనులు నిండిపోయారు. నూతన సంవత్సరాది వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలు వరుసగా రావడంతో దేశ విదేశాల నుండి భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వేలాది సంఖ్యలో తరలివచ్చారు. శుక్రవారం ఉదయం ద్వాదశి చక్ర స్నానంతో పాటు వేలాది మంది భక్తులు స్నానమాచరించి వైకుంఠ ఏకాదశి వ్రత ఫలాన్ని పరిపూర్ణంగా పొందారు. తిరుమల గిరులలో భక్తుల రద్దీని పురస్కరించుకొని టీటీడీ అధికారులు చేసిన సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 32 కాంప్లెక్స్లు నిండిపోవడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనంలో స్వామివారిని దర్శించాలంటే 14 గంటల సమయం, శీఘ్ర దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం చేసుకోవాలంటే 6 నుండి 7 గంటల సమయం పడుతోంది. కాలినడకన నడిచి వచ్చిన భక్తులు మాత్రం దివ్య దర్శనం ద్వారా 5-6 గంటలలో స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులు గదుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. గదులు దొరకకపోవడంతో భక్తులు ఎక్కడ పడితే అక్కడ రోడ్లపైన కళ్యాణకట్ట ముందు భాగంలో పడి అలసట తీర్చుకుంటున్నారు. మద్యపాన నిషేధాన్ని తుంగలో తొక్కి బెల్ట్ షాపుల సంస్కృతికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు మద్యంపై మాట్లాడటం హాస్యాస్పదమని పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. తిరుపతిలో ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణను అడ్డుకున్న తెలుగు తమ్ముళ్ల వైఖరిని వ్యతిరేకిస్తూ శుక్రవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చంద్రబాబును విమర్శిస్తూ చేత బ్యానర్లను ప్రదర్శనగా ఉంచి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ మద్యాన్ని ఎంఆర్పీ ధరలకే విక్రయాలు జరగాలని ముఖ్యమంత్రి ఎక్సైజ్ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, అయితే అంతలోనే తెలుగు తమ్ముళ్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. మద్యపాన నిషేధాన్ని తుంగలో తొక్కి బెల్ట్ షాపుల సంస్కృతికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు మద్యంపై అధికార ప్రభుత్వం విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. మద్యం మాఫియాలు, టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులే డజన్ల కొద్దీ ఉన్నారని ఆరోపించారు. 9 సంవత్సరాల పాలనలో జిల్లాకు ఏమీ చేయలేని బాబు కిరణ్ స్పీడును చూసి ఓర్వలేక మాటల దాడికి దిగుతున్నారని, కల్తీసారా బాధితులను
హుటాహుటిన సందర్శించి పరామర్శ పేరుతో బాబు వైఎస్ జగన్ శవ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికార పార్టీ మంత్రులపై అసత్య ఆరోపణలు చేసినా అడ్డుకోవడానికి ప్రయత్నించిన చంద్రబాబు జిల్లాలో తిరగనీయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మద్యాన్ని ఎంఆర్పీ రేట్లకే అమ్మాలని చెప్పి మా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రివర్యులు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎంఆర్పీ రేట్లకు అమ్మరో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి ₹1,00,000 దాకా జరిమానా వేసి వాళ్ళ లైసెన్సులు రద్దు చేస్తామని చెప్పి పదే పదే ప్రకటిస్తున్నా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏదో రాద్ధాంతం చేస్తూ వాళ్ళ తీరు చూస్తామంటే అయిపోయిన పెళ్లికి మేళం వాయించినట్లు వాళ్ళ ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వచ్చి మా మంత్రులను అడ్డుకోవడం అనేది నిజంగా మంచి సాంప్రదాయం కాదు అని మేము హెచ్చరిస్తున్నాం. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన చిత్తూరు జిల్లాలో ఎన్నో ప్రసిద్ధ చారిత్రాత్మక ప్రదేశాలు, కట్టడాలు ఉన్నాయి. అందులో చంద్రగిరికి ప్రత్యేక స్థానం ఉంది. ఒక మంత్రి, 4 మంత్రులు ప్రాతినిధ్యం వహించిన చంద్రగిరి పట్టణంలో కనీస వసతులు లేకపోవడం దౌర్భాగ్యం. ప్రధానంగా ప్రభుత్వ విద్యా సంస్థల విషయానికొస్తే మౌలిక వసతులు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి నిలువెత్తు నిదర్శనం చంద్రగిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నెలకొన్న దుస్థితే. ఇప్పుడు మనం చూస్తున్నది చంద్రగిరి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల. పేరు గొప్ప, ఊరు తిప్ప అన్న చందంగా కళాశాల తయారవుతోంది. అడుగడుగున సమస్యలతో విద్యార్థులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర మంత్రి గల్లా అరుణకుమారి ఇలాకాలో ఆమె చేతుల మీదుగా ప్రారంభమైన పాలిటెక్నిక్ కళాశాలలో 450 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. 2008 విద్యా సంవత్సరంలో ప్రారంభమైన ఇప్పటికీ మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. ఇంతమంది విద్యార్థులు ఉన్న ఈ కళాశాల సమస్యల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. ప్రారంభ దశలో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ కోర్సులను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఈ కోర్సుల్లో 6 తరగతులు ఉన్నాయి. రాజకీయ నాయకులు 2008లో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హడావిడిగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 4 గదులతో కళాశాలను ఏర్పాటు చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు 4 గదులతోనే కళాశాల నడుస్తోంది. 2 కోర్సులకు సంబంధించి 450 మంది విద్యార్థులు, 23 మంది సిబ్బంది ఉన్నప్పటికీ వ్యక్తిగత మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడంతో వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరుగుదొడ్లకు వెళ్లాలంటే సిబ్బంది మాత్రం సమీపంలోని బాలుర జూనియర్ కళాశాలలోని స్టాఫ్ కోసం ఏర్పాటు చేసిన గదుల్లో వెళ్లాల్సిందే. విద్యార్థినులు పాత బస్టాండ్లో పంచాయతీ వారు నిర్మించిన మరుగుదొడ్ల సముదాయాలను ఆశ్రయించాల్సి వస్తోందని ఓ విద్యార్థిని వాపోయింది. ప్రభుత్వ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి తమను ఆదుకోవాలని కోరారు. నేను డిప్లొమా సెకండ్ ఇయర్ ట్రిపుల్ ఈ చదువుతున్నాను. మా కాలేజ్లో ఏ ఫెసిలిటీస్ లేవు, కనీసం వాటర్ కూడా లేవు. ల్యాబ్స్ చేయాలంటే పక్క కాలేజీలకు వెళ్ళి ల్యాబ్స్ చేయాల్సి వస్తుంది. బాత్రూమ్ కూడా లేదు. కనీసం ఆఫ్టర్నూన్ క్యారీ తినాలంటే వాటర్ ఫెసిలిటీస్ ఏం లేవు. ల్యాబ్స్, రూమ్స్ అనేటివి ఏం లేవు. ప్రభుత్వం చర్యలు తీసుకొని మాకు కావాల్సిన సౌకర్యాలన్నీ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా త్రాగునీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెట్ల కింద, కళాశాల ఆరు బయట భోజనం చేసి నీటి కోసం పరుగులు తీస్తున్నామని విద్యార్థులు వాపోతున్నారు. బాలుర జూనియర్ కళాశాలలో త్రాగునీటి వసతి ఉన్నా వారు రానివ్వటం లేదని విద్యార్థులు వాపోతున్నారు. మా కాలేజ్లో అసలు ఏ ఫెసిలిటీస్ లేవు. మెయిన్ అసలు కాలేజ్ బిల్డింగే లేదు. చెట్ల కింద అంతా చెప్తున్నారు. లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు బాత్రూమ్స్ లేని వల్ల. ప్లే గ్రౌండ్ అసలు లేదు. అసలు ల్యాబ్స్, లైబ్రరీ ఇవంతా ఏం లేదు. ల్యాబ్స్ కావాలంటే తిరుపతి ఎస్వీకి చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇవంతా సమస్యలు ఏం పట్టించుకోవట్లేదు. పట్టించుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. చంద్రగిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 6 తరగతులు ఉన్నప్పటికీ ఉన్న 3 గదుల్లోనే తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. మిగిలిన 3 తరగతులు వరండాలు, చెట్ల కింద, సమీపంలోని ఆలయంలో జరుపుతున్నారు. చదువుకోవటానికి విద్యార్థులకు అవసరమైన గ్రంథాలయం లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. తరగతుల నిర్వహణకు 6 గదులు, కార్యాలయానికి కావలసిన గదులను ప్రభుత్వం మంజూరు చేయాలని మరో విద్యార్థి డిమాండ్ చేశారు. తమ వద్ద క్రీడా ఫీజులు వసూళ్లు చేస్తున్నప్పటికీ ఆట స్థలం లేకపోవటం వలన క్రీడలు నేర్పటం లేదని అన్నారు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ చంద్రగిరిలో సెకండ్ ఇయర్ డిప్లొమా చదువుతున్నాను. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు. ఒక బ్రాంచ్కి క్లాస్ తీసుకుంటే నెక్స్ట్ బ్రాంచ్ బయట హాల్లో కూర్చోవాల్సి చదవాల్సి వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి ల్యాబ్స్ ఏమైనా చేయాలంటే
తిరుపతికి వెళ్ళాలి, ఎస్వి పాలిటెక్నిక్ కాలేజ్కి వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి ఇక్కడ బాత్రూమ్స్ లేవు బాయ్స్కి. తర్వాత గేమ్స్ ఫీజు కట్టించుకుంటున్నారు కానీ గేమ్స్కి కిట్లు ఏం తెచ్చివ్వట్లేదు. తర్వాత వాటర్ ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం ఉంది. వాటర్ ఆఫ్టర్నూన్ క్యారీస్ తిన్న తర్వాత వాటర్ కావాలంటే స్కూల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. ల్యాబ్స్ అంతా తెప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ముఖ్యంగా టెక్నికల్ విద్యార్థులకు ప్రయోగశాలలు చాలా అవసరం. అయితే ప్రయోగశాలలు కూడా ఈ కళాశాలలో లేకపోవటం దారుణం. కొంతవరకు పరికరాలు ఉన్నప్పటికీ గదులు లేకపోవడంతో ప్రాక్టికల్ తరగతులను నిర్వహించటం లేదు. దీంతో సాంకేతిక పరంగా చంద్రగిరి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. మేజర్ ప్రాక్టికల్స్ కోసం తిరుపతి ఎస్వి పాలిటెక్నిక్ కళాశాలకు తీసుకెళ్లి చేయించాల్సి వస్తోందని విద్యార్థులు తెలుపుతున్నారు. దీంతో తాము ఎంతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఇక్కడ గవర్నమెంట్ ఇక్కడ ఫెసిలిటీస్ సౌకర్యాలు అనేది ఏమీ లేదు. మాకు క్లాసులు ఏమైనా జరగాలంటే ఇక్కడ చెట్టు కింద కానీ ఎక్కడైనా గుడి ముందర కానీ జరగాల్సి ఉంటుంది. అలాగనే మాకు ల్యాబుల సౌకర్యాలు అనేది కూడా సరిగ్గా లేదు. చంద్రగిరి పాలిటెక్నిక్ కళాశాలలో రెగ్యులర్ సిబ్బంది లేకపోవటం, ఆట స్థలం లేకపోవటం, ఇతర సమస్యలపై మంత్రి గల్లా అరుణకుమారి దృష్టి సారించాల్సి ఉంది. ఇకనైనా మంత్రి స్పందించి పాలిటెక్నిక్ కళాశాలలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించి సమస్యలను పరిష్కరిస్తారని ఆశిద్దాం. తిరుపతి నగర శివారు దామినేడు సమీపంలోని ఓ పాడుబడిన భవనంలో 40 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలం చేరుకున్న తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే తిరుపతి రూరల్ మండలం దామినేడు సమీపంలోని చెరువు కట్ట కింద ఓ పాడుబడిన భవనంలో 40 సంవత్సరాల వయసు కలిగిన ఓ వ్యక్తి మృతదేహాన్ని శుక్రవారం స్థానికులు కనుగొని పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న తిరుచానూరు పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం నగ్నంగా పడి ఉండటం, దానికి తోడు శరీరంపై రక్తగాయాలు ఉండటంతో స్థానికులు హత్యగా అనుమానిస్తున్నారు. శుక్రవారం రాత్రి మృతదేహాన్ని గుర్తించిన తిరుచానూరు పోలీసులు సీఎం కేంద్ర మంత్రి పర్యటన కారణంగా మృతదేహాన్ని అక్కడే వదిలి వెళ్లిపోయారు. ఉదయం సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కేసు నమోదు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఎంఆర్పీ ధరలకే మద్యాన్ని విక్రయించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఎన్ఎంయూ యూనియన్ పుత్తూరు డిపో గౌరవాధ్యక్షుడు పోతుగుంట విజయబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం పుత్తూరు ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి వెళ్లి సీఐకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీఐ పోతుగుంట విజయబాబుల మధ్య స్వల్ప వాగ్వివాదం నెలకొంది. ఎంఆర్పీ ధరలకు విక్రయించకపోతే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. సీఐ స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. ఈ కార్యక్రమంలో రవినాయుడు, ఇతర కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. తెలుగు ప్రేక్షకులను మెప్పించేలా మంచి సినిమాల్లో నటిస్తానని ప్రముఖ సినీ నటులు అక్కినేని నాగార్జున పేర్కొన్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా శుక్రవారం రేణిగుంట విమానాశ్రయానికి విచ్చేసిన సినీ నటులు అక్కినేని నాగార్జున మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాజన్న చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించి ఘన విజయాన్ని అందించడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం తాను నటిస్తున్న ఠమరుకం చిత్రం మంచి చిత్రమని, పిల్లలను పెద్దలను ఆకట్టుకునేలా ఆ చిత్రంలోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. అలాగే తాను షిరిడి సాయిబాబా వేషధారణతో మరో చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు. రాజన్న చిత్రం విజయవంతమైన సందర్భంగా తాను తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుపతి విచ్చేసినట్లు చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి, ఘన స్వాగతం పలికిన రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రోటోకాల్ను విస్మరించారని చిందులేసిన ఎంపీ, అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఎయిర్పోర్ట్లో పరాభవం. కాంగ్రెస్ పార్టీ పాపం పండింది, మధ్యంతర ఎన్నికలు తథ్యం. చంద్రబాబును అడ్డుకున్న టీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేయాలి. జన చైతన్య యాత్రల ముగింపు సమావేశంలో దేశం నేతలు. మానవీయ విలువలతో కూడిన విద్యాబోధనపై దృష్టి సారించాలి. పద్మశ్రీ అవార్డు గ్రహీత అనితారెడ్డి. ప్రేక్షకులు మెచ్చే చిత్రాల్లో నటిస్తా సినీ నటుడు నాగార్జున.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.